హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అయ్యాను అందరికీ. నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు రైతు దివాస్ దినోత్సవం. అంటే రైతుల్ని రైతులుగా గుర్తించిన దినోత్సవం అనమాట. సో రైతులు 5,000 భూమిలోకి వెళ్ళి వాళ్ళు విత్తనాలు వేసి పంట పండించి కోత కోసి నీరు పెట్టి కొన్నిసార్లు పాములు కూడా వస్తుంటాయి అక్కడ పొలాల్లో. వాళ్ళ ప్రాణాల సైతం అర్పించి మనకి ఆహార ధాన్యాలు వస్తుంటే మనం చేసేది ఏంటి? రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని కానీ అంగన్వాడీ జీతాలు పెంచాలి, లేదంటే ఎమ్మెల్యే జీతాలు పెంచాలి, ఎంపీ జీతాలు పెంచాలి, హైకోర్టు జడ్జి జీతాలు పెంచాలి. జీతాలు పెంచడం ఏంటారు? డబ్బులతో అన్నీ ఉంటాయా? సో రైతులుగా గుర్తించండి. రైతులు లేకపోతే మనకు తిండి ఉండదు. ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటున్నారో అవన్నీ ఇంతకుముందు లేవు, ఈ మధ్య వచ్చినాయి. మన పురాణకాలం మన గ్రాండ్ మదర్స్ టైంలో, మన మదర్స్ టైంలో కూడా లేవు. ఏదో మన మదర్స్ టైంలో ఉండొచ్చు, మన గ్రాండ్ మదర్స్ టైంలో లేదు. ఈ మధ్య వచ్చిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మీకంత ప్రేమ ఏంటి? ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు వ్యవసాయం చేయకపోతే మీకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆలోచించండి. ఇప్పుడు మీరు వాళ్ళు వ్యవసాయం చేయకపోతే మీరు చెప్పే సాఫ్ట్వేర్లో పార్ట్స్, ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ లాంటి యాపిల్, అదే యాపిల్ అనుకుని తినేయండి. అవసరం లేదు కదా, మీకు వ్యవసాయం అవసరం లేదు, భూమి పట్ల శ్రద్ధ అవసరం లేదు. సో తినేయండి. టిఫిన్కి ఏమో ఆ ట్యాబ్లెట్ అంటారు కదా, అది తినేయండి. ట్యాబ్లెట్ పీసులు మామూలు మీ చేస్తారు చాట, అది తినేయండి. నైట్ భోజనానికి ఏమో పైథాన్స్ కోబ్రాస్ అంటారు కదా, సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ జావా, అది జావా తినేసేసి తాగేయండి, ఇది తినేయండి. జనాలకి రైతులని లెక్క లేకుండా పోతుంది. సో మనం ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ ఎందుకంటామంటే, జవాన్ వచ్చేసి మన దేశాన్ని ప్రతిష్ఠిస్తారు, అండ్ కిసాన్ వచ్చేసి మన దేశానికి అన్నం పెడతాడు. వాళ్ళిద్దరు లేకపోతే మనం ఉండం. సో అందుకని జై జవాన్ జై కిసాన్ అని ఇద్దరు కలిపి పడతారు. ఎందుకంటే ఒకళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఒకళ్ళు ఫుడ్ పెడుతున్నారు కాబట్టి. మిగతా ఎవరిద్దరు కలిపి చెప్పరు అలా. సో రైతులు గౌరవించడం నేర్చుకోండి. రైతులు 5,000 భూమిలోకి వెళ్తేనే మన 5,000 నోట్లోకి వెళ్తున్నాయని గమనించండి. సో రైతు దివాస్ సందర్భంగా అందరు రైతులకి నా తరపున, మామూలు ఇండియా తరపునే కాదు ఇంటర్నేషనల్ రైతులకు కూడా నా తరపున విష్ హ్యాపీ రైతు దివాస్. మీరు ఇంకా చాలామంది రైతులను తయారు చేయాలని, ఇంకా భూమి సాగు చేసి ఆహార ధాన్యాలు పండించాలని, దేశాన్ని మన ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి, మీ ఆహార ధాన్యాలు వెరసిల్లాలని చెప్పి, అండ్ ప్రపంచం మొత్తం సప్లై చేసేలా కావాలని చెప్పి, పాతకాలం పద్ధతిలాగా కొంచెం పండించిన ఎక్కువ ధాన్యం వచ్చేసి, అంటే ఇప్పుడు న్యాచురల్ పద్ధతి కావాలి, న్యాచురల్ పద్ధతి పండిస్తున్నారు. అదే పనికి ఎరువులు వేసి దానివల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న వయసు తలజుట్లు వచ్చేసి అడ్డమైన రోగాలు వస్తున్నాయి. ఇంతకుముందు వానపాములు, ఆవు పేడలు, గేదె పేడలు అడ్డమైన చెత్త వేసి పండించేవాళ్ళు, అయ్యే బాగుండేవి. సో అప్పుడు మనం పెద్ద కాలం 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికేది, ఇంటికి బతికేవాళ్ళు. ఇప్పుడు రైతులు కూడా ఆలోచించుకోవాలి ఒకటి. సరే మేము ఎరువులు వేసి పండిస్తున్నాము, మాకు పంట వస్తుంది, తినేవాళ్ళ పరిస్థితి ఏంటి? మేము కూడా అదే తింటున్నాం, కానీ వాళ్ళు ఆలోచించుకోవాలి. సో నేను యాజ్ రైతు అభిమానిగా నేనే అందలుచుకోలేదు. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ఎందుకంటే చెడుకాలంలో మనం ఏం చెప్పలేం, ఎవరు ఆశాలది. ఒకవేళ రైతులు బాగా పండించినా మధ్యలో దళారులు కల్తీ చేయొచ్చు. సో రైతులను ఏమి అనట్లేదు. సో దానివల్ల ఇప్పుడు అయితే ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ చైనా వాడు ఏది దింపినా ప్లాస్టిక్ దింపుతుంటాడు, మనకు రివర్స్లో దింపుతుంటాడు. సో చైనా వాడు ఎత్తులు పారకుండానంటే ప్లాస్టిక్ బియ్యం ఏదో మంచి బియ్యం ఏదో తెలుసుకొని వాడుకోండి. సో 1 సెకండ్, జై జవాన్ జై కిసాన్.